సో ఎవరిది నిజం అబద్ధం విషయం పక్కన పెట్టేస్తే అసలు నిజాలు అనేటివి బయటికి రావాలి అని అంటే ఇక్కడ జరగాల్సింది ఏంటి, హెచ్కే క్లినిక్ వల్ల నిజంగా ఎవరైనా బాధితులు ఉంటే, వాళ్ళ వల్ల నిజంగా ఎవరైనా ఎఫెక్ట్ అయ్యి ఉంటే, వాళ్ళు చేసిన ఏదైతే ట్రీట్మెంట్ ఉందో దాని వల్ల నిజంగా ఎవరైనా ఎఫెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళు బయటకు వచ్చి ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడతారు అండ్ వాళ్ళు వెళ్ళి కేసు పెడతారు. అంత చిన్న పిల్లలు అయితే సొసైటీలో ఎవ్వరూ లేరు. సో వాళ్ళ ఇప్పుడు హెచ్కే క్లినిక్ నుంచి హర్షిత గారు యాంకర్ శివతో మాట్లాడడం జరిగింది, మనందరం చూసాం. అక్కడ తను ఏమని చెప్తుంది, నేను ఒకవేళ నా వల్ల, నా ట్రీట్మెంట్ వల్ల, మా హాస్పిటల్ నుంచి ఉన్న ట్రీట్మెంట్ వల్ల ఎవరైనా ఎఫెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళు వెళ్ళి కేసు పెట్టుకోండి, లేదంటే మీరు ప్రూఫ్లు తీసుకొని బయటకు వచ్చి మాట్లాడండి అని చెప్పేసి బాధితులని బయటికి రమ్మని ఆమె క్లియర్ స్టేట్మెంట్ పాస్ చేసింది. సో నిజంగా బాధితులు ఎవరైనా ఉంటే మీరు బయటకు వచ్చి మాట్లాడండి. దాదాపుగా ఇది ఒక 20 days నుంచి నడుస్తున్న ఇష్యూలో ఇప్పటివరకు బాధితులు ఎందుకు బయటికి రాలేదు? సో నిజంగా అక్కడ బాధితులు ఉన్నారో లేరో జనాలు ఆలోచించాల్సిన విషయం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే హెచ్కే క్లినిక్ వాళ్ళు కూడా, మీరు కూడా అందరికి రెస్పాండ్ అవ్వాలండి. మీరు కూడా నేను